అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లాలో ఈ నెల మార్చి 10వ తారీఖున జరగనున్న సిద్ధం సభ నుంచి కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కూడా ఇప్పుడు మంచి సమావేశం అయితే ఒకటి జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా శాసనసభ్యులు కూడా పాల్గొన్న ఈ సమావేశానికి సంబంధించి మనతో పాటు తిరుపతి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు మాట్లాడారు తెలుస్తుంది. సార్, సిద్ధం సభ ఈ నెల 10 పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ సభ ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు చూడవచ్చు? ఖచ్చితంగా ఈ సభలో మన రాష్ట్ర వ్యాప్తంగా అంటే తిరుపతి నుంచి అప్ టు పల్నాడు వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంది. లక్షలాది మనం ఏదైతే చూసామో, రాయలసీమలో ఏదైతే చూసామో దానికి మించి ఈ సభ ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం ఏ విధంగా చేయాలన్న దానికోసం మా రీజనల్ కోఆర్డినేటర్లు విజయసాయిరెడ్డి గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన ఈరోజు సమావేశం జరగబోతుంది. సో ఈ సమావేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంచాలా, మాతో వచ్చినటువంటి కార్యకర్తలను ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ బ్లాకుల్లో ఉంచాలో ఇవన్నీ రకరకాలైనటువంటి విషయాల గురించి చర్చించుకోబోతున్నాం. సార్, ముఖ్యంగా ఈ సిద్ధం సభ నుంచి వైఎస్ఆర్సీపీకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితికి ముగింపు పలికే అవకాశం ఉంది. మామూలుగా ఒక పార్టీ అన్నాక ఇవన్నీ సహజంగానే ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఈ జనసందోహాన్ని చూస్తే ఎవరైతే అటు ఇటు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ వాళ్ళ నోటికి తాళం పడే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో సీనియర్ లీడర్ ఉన్నట్టు కొంతమంది పార్టీని వీడుతూ ఉన్నారు. వెళ్తూ కూడా ఆత్మగౌరవం, ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగోటి శ్రీనివాసరెడ్డి, అదే బాటలో నెల్లూరు నుంచి రెడ్డి, అదేవిధంగా కందుకూరు శాసనసభ్యులు మానుగుట మహేందర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అసలు ఎందుకు ఈ అనిశ్చిత కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ? ఏముండదు అండి, ఇప్పుడు పార్టీలో అంతర్గత విషయాలు ఉంటాయి. ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నప్పుడు వాళ్ళు పట్టుబట్టి ఉండొచ్చు, మాకు ఇక్కడే కావాలంటే అనేసి వాళ్ళ దీనికోసం వాళ్ళు వెళ్తున్నారు. 2024 ఎన్నికలు వైఎస్ఆర్సీపీ టార్గెట్స్ ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా 175కి 175 మా టార్గెట్ దాని ప్రకారమే పనిచేస్తున్నాం. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితి కేవలం అంతర్గత విషయాలు కాబట్టి అవి పూర్తిగా త్వరగా సర్దుకుంటాయి. కానీ మార్చి 10న జరగనున్న సిద్ధం సభ అయితే వీటన్నిటికీ కూడా ముగింపు వేదికగా కూడా ఉండబోతుందని చెప్పేసి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.